విరాటపాలెం వెబ్ సిరీస్ వెరైటీగా ప్రచారంలోకి వచ్చిందండోయ్. జీ5లో తయారైన ఈ వెబ్ సిరీస్ పై మరో ఓటీటీ సంస్థ కూడా ఈటీవీ విన్ న్యాయ పోరాటానికి అయితే దిగింది. తన సంస్థలో రెడీ అవుతున్న కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ కథతోనే జీ5 సిరీస్ తీశారని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించింది. విరాటపాలెం ట్రైలర్ లో కనిపించిన ఆసక్తి కంటే ఈటీవీ విన్ ఈ కథ గురించి చెప్పిన విధానం చాలా క్యూరియాసిటీ పెంచింది. మరి అంత గొప్ప కథ ఏముంది? ఈ మిస్టరీ థ్రిల్లరు ప్రేక్షకుల్లో ఎలాంటి అనుభూతిని పంచింది? 1980లో విరాటపాలెం గ్రామంలో ఒక పెళ్లిలో మొదలైన కథ ఇది. పెళ్లిపీటల మీద ఉన్నప్పుడు ఒక వధువు ఒక్కసారిగా రక్తం కక్కుకుంటూ చనిపోతుంది. ఇదే తరహాలో మరికొన్ని ఘటనలు కూడా జరుగుతాయి. దీంతో ఊర్లో భయానక పరిస్థితులు అయితే స్టార్ట్ అవుతాయి. మరి గ్రామానికి శాపం తగిలిందని ప్రజలందరూ కూడా నమ్ముతారు. ఇక అప్పటి నుంచి గ్రామంలో ఒక్క వివాహం కూడా జరగదు. కొందరు ఆస్తులు అమ్ముకుని మరీ గ్రామం విడిచిపెట్టి పోతుంటారు. క్రమంగా ఆ ఊరు మొత్తం కళావిహీనం అయిపోతుంటుంది. ఇదే సమయంలో ఆ ఊరికి పోలీస్ కానిస్టేబుల్ గా మీనా అంటే అభిజ్ఞ వస్తుంది. ఆ ఊర్లో జరిగిన ఘటనలపై మీనాకు అనుమానం వస్తుంది. మరి అసలు నిజాన్ని ఛేదించడానికి మీనా ఎలాంటి రిస్క్ చేసింది? నిజంగా ఆ ఊరికి శాపం తగిలిందా? నవవధువుల చావులకు అసలు కారణం ఏంటి? ఇదంతా మిగతా స్టోరీ. కొన్ని వెబ్ సిరీస్లు చూసినప్పుడు అసలు ఏ యాంగిల్లో దీన్ని వెబ్ సిరీస్ అంటారనే ప్రశ్న అయితే వస్తుంది. ఇక విరాటపాలెం కూడా ఆ కోవలోకి వస్తుంది. ఈ సిరీస్ దర్శకుడు పోలూరు కృష్ణ గతంలో అదే జీ5కి రెక్కి అనే వెబ్ సిరీస్ అయితే చేశాడు. మంచి సిరీస్ అది కూడా. విరాటపాలెం చూసిన తర్వాత అసలు రెక్కి తీసింది ఇతడేనా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే విరాటపాలెం అంత పేలవంగా ఉంది. అసలు వెబ్ సిరీస్కి పనికొచ్చే పాయింట్ కాదది. క్రైమ్ పెట్రోల్ లాంటి టీవీ సీరియల్స్లో ఒక ఎపిసోడ్కి పనికొచ్చే చిన్న పాయింట్ పట్టుకుని వెబ్ సిరీస్ అని 7 ఎపిసోడ్లు తీశారు. ఇక డైలీ సీరియల్స్ కంటే అధ్వానమైన రైటింగ్ మేకింగ్తో తయారైన సిరీస్ ఇది. కథలో బలం లేదు, సస్పెన్స్ని కొనసాగించడానికి సరిపడా సరుకు లేదు. అమ్మవారి శాపం అంటారు, ఎందుకో చెప్పరు. కనీసం ఒక్క సీన్ కూడా వేయరు. కేవలం డైలాగులతో నమ్మించే ప్రయత్నం మాత్రమే చేస్తుంటారు. ఇక చావులపై క్లారిటీ అయితేనే ఉండదు. అసలు ఆ చావులు ఇంపాక్ట్ని క్రియేట్ చేయవు. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కూతురు చనిపోతుంది, ఈ ఒక్క పాయింట్ తప్ప. మరి ఈ పాయింట్ని కన్వే చేయడానికి 3 ఎపిసోడ్లు తీసుకున్నారు. అంతవరకు డ్రామా మరో అంకం వైపు అయితే జరగదు. ఇక వెబ్ సిరీస్ కథ రాసే గ్రామర్ వేరు. ఒక పాత్రని ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని పుట్టు పూర్వోత్తరాలు రాయాలి. అన్ని పాత్రలకు కాకపోయినా కనీసం ప్రధాన పాత్రలకైనా క్యారెక్టర్ ఆర్క్ అయితే ఉండాలి. అందులో నుంచే డ్రామా పుడుతుంది. విరాటపాలెంలో అలాంటి ఒక్క పాత్ర కూడా కనిపించదు. కనీసం కానిస్టేబుల్గా వచ్చిన మీనా పాత్రను కూడా బలంగా తీర్చిదిద్దలేదు. కానిస్టేబుల్ మీనా విచారణ కూడా పరమ బేసిక్గా ఉంటుంది. ఇక ఆమె పెళ్లికి రెడీ అయిపోయిన విధానం చూస్తే తనది విధి నిర్వహణ అనుకోవాలా, లేకపోతే క్యారెక్టర్ అంటే లెక్కలేని తనవా అనేది అర్థం కాదు. ఇక సస్పెన్స్ రివీల్ చేసే విధానం కూడా టీవీ సీరియల్ కంటే డల్గానే అనిపిస్తుంది. ప్రెసిడెంట్గా రామరాజు గారు కనిపించారు కానీ ప్రభావం చూపలేదు. ఇక మిగతా పాత్రలు కూడా సోసోగానే ఉంటాయి. టెక్నికల్గా సిరీస్ మెప్పించలేకపోయింది. కెమెరా పనితనం, సౌండ్ క్వాలిటీ నాసిరకంగా ఉన్నాయి. ఇలాంటి కంటెంట్కి ఎడిటర్తో పనే లేదు. ఎందుకంటే ఎడిట్ చేయడానికి అక్కడ ఏమీ లేదు. 7 నిమిషాలు వచ్చే ఒక పాయింట్ని పట్టుకుని 7 ఎపిసోడ్లు రాగారు. ఎపిసోడ్ 20 నిమిషాలే ఉంటుంది, కానీ 40 నిమిషాలు చూసిన ఫీలింగే కలుగుతుంది. ఒక క్యారెక్టర్ టీ కొట్టులో కూర్చొని టీ అందుకోవడానికి దాదాపు 10 సెకండ్లు పడుతుంది. ఆ తంతు చూస్తున్నప్పుడు అదేదో సినిమాలో సప్తగిరి ఓడి అమ్మ లాగు అనే డైలాగ్ అయితే గుర్తొస్తుంది. అన్నట్టు ఈటీవీ విన్ వారికి ఒక సూచన. ఈ కథని కాపీ కొట్టారని ఆరోపిస్తూ కోర్టుకెళ్లారు. న్యాయ పోరాటం సంగతి ఏమో కానీ ఈ పాటి కథని చెప్పడానికి వెబ్ సిరీస్కి అక్కర్లేదు. దీనికంటే ఈటీవీలో వచ్చే నేరాలు ఘోరాలు ఎపిసోడ్లు ఆసక్తికరంగా ఉంటాయి. మరి అయితే ఈటీవీ విన్ తమ సిరీస్లో భారీ స్థాయి గ్రాఫిక్స్, సీజీ వర్క్స్ ఉంటుందని అయితే చెప్తుంది. అంతపాటి వర్క్ ఉందంటే బహుశా అది ఈ కథ కాకపోవచ్చేమో.